హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బాలగురు సాయి. ఈరోజు మనం జావా ప్యాటర్న్ ప్రోగ్రామింగ్లో ఈ ట్రయాంగిల్ని ఎలా ప్రింట్ చేయాలో చూస్తాం. అంటే ఇంతకుముందు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూస్తున్నాము, ఇన్వర్టెడ్ చూసినాము. ఇప్పుడు నార్మల్ ట్రయాంగిల్ అండ్ ఇన్వర్టెడ్ నార్మల్ ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ముందుగా ప్రోగ్రామింగ్ చేసే కన్నా ముందు రిక్వైర్డ్ అవుట్పుట్ ఏంటనేది చూడాలి. మనకి ఫస్ట్ రోలో 5 కూడా స్పేసెస్ ఉండాలి, 1 స్టార్ ఉండాలి. సెకండ్ లైన్లో 4 స్పేసెస్ ఉండాలి, 2 స్టార్స్ ఉండాలి అండ్ మిడిల్లో స్పేస్ ఉండాలి. థర్డ్ లైన్లో 3 స్పేసెస్, 3 స్టార్స్, ఇన్ బిట్వీన్ స్పేస్ అనమాట. ఫోర్త్ లైన్లో 2 స్పేసెస్, 4 స్టార్స్. ఫిఫ్త్ లైన్లో 1 స్పేస్ అండ్ 5 స్టార్స్ అనమాట. అన్నిట్లో కూడా ఒక స్టార్ తర్వాత స్పేస్ అనేది కామన్. ఈ పాయింట్ నేను అదే పనిగా మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే మన ప్రోగ్రామింగ్లో ఈ పాయింట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. ఆ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఈ ప్రోగ్రామింగ్ నేను ఎందుకు ఈ స్టేట్మెంట్స్ అన్ని యూజ్ చేస్తున్నాను, ప్రోగ్రామింగ్ ఎందుకు ఇలానే చేస్తున్నాను అనేది మీకు ఐడియా వస్తుంది. సో చెక్ బ్యాక్ మై వీడియోస్, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్స్ అన్నీ కూడా. ఎస్, లెట్స్ గో టు అవర్ ప్రోగ్రామింగ్. ఇది వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, స్టార్స్ని ప్రింట్ చేసినాము. ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ స్పేసెస్ ఉన్నాయి ఇక్కడ కన్సోల్లో. 5 స్పేసెస్, 4 స్పేసెస్, 3 స్పేసెస్, 2 స్పేసెస్ అండ్ 1 స్పేస్. ఫస్ట్ అది ప్రింట్ చేస్తాం. ఇక్కడ స్టార్ తీసేసి స్పేస్ ఇస్తున్నాను. అంటే మనం ఫస్ట్ స్పేసెస్ ప్రింట్ చేయాలి కాబట్టి స్పేస్ ఇచ్చాను. ఇన్నర్ ఫర్ లూప్లో ఫస్ట్ నాకు 5 స్టార్స్ కావాలి కాబట్టి 5, 4, 3, 2, 1 రైట్. ఫస్ట్ లైన్లో 5, సెకండ్ లైన్లో 4, 3, 2, 1. సో నేను ఐ వాల్యూని 5తో ఇనిషియలైజ్ చేస్తాను. 5 ఎంతవరకు రిపీట్ అవ్వాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే అనమాట. అంటే 5, 4, 3, 2, 1 జే వాల్యూ ఫస్ట్ ఇటరేషన్లో 1 ఉంటుంది, సెకండ్ ఇటరేషన్లో 2 ఉంటుంది అండ్ సో అని కదా. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాను అనమాట. అంటే 5 టు గో బిహైండ్, బ్యాక్ వెళ్ళాలి కాబట్టి. అండ్ ఐ మైనస్ మైనస్ ఇవ్వాలి ఇక్కడ, ఎందుకంటే నేను 5 నుంచి 1కి వస్తున్నాను. సో ఐ మైనస్ మైనస్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం మనకి ఏం అవుట్పుట్ వస్తుందో. చూడండి, అవుట్పుట్ అయితే మనకు చూపించట్లేదు కానీ స్పేసెస్ ఇక్కడ ప్రింట్ అయ్యాయి. మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 స్పేసెస్ ఉన్నాయి, 4 స్పేసెస్, 3 స్పేసెస్, 2 స్పేసెస్ అండ్ 1 స్పేస్. అదే కదా మనం ఫస్ట్ అచీవ్ చేయాల్సింది, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఈ స్పేస్ తీసేసి అండర్ స్కోర్ పెడదాం, మనకు అండర్స్టాండింగ్ బాగుంటుంది కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, 1, 2, 3, 4 అండ్ 5. 1, 2, 3. ఇక్కడ నేను మళ్ళీ అండర్ స్కోర్ కూడా డిఫరెన్షియేట్ చేయడానికి నేను స్పేస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. స్పేస్ కూడా ప్రింట్ అవుతుంది అండర్ స్కోర్ పక్కన. చూడండి, మనకి ఇప్పుడు డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 1, 2, 3 అండ్ 1, 2, 1. ఓకే, మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఇక్కడ మనం స్పేస్ ప్రింట్ చేస్తున్నామని. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తున్నా, మనకు అవుట్పుట్ అయితే ఏం రాలేదు కానీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి అనమాట, స్పేస్ క్యారెక్టర్స్ డిస్ప్లే అవుతున్నాయి. దెన్ నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఈ ఇన్నర్ ఫర్ లూప్ పక్కన పెట్టేసి, ఎందుకంటే ఈ ఇన్నర్ ఫర్ లూప్లో ఆల్రెడీ స్పేసెస్ ప్రింట్ చేశాను, సో ఇంకొక ఇన్నర్ ఫర్ లూప్ తీసుకుంటున్నా. ఫర్ ఆల్రెడీ ఐజే వేరియబుల్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకో వేరియబుల్ కే తీసుకుంటున్నా. కే ఈజ్ ఈక్వల్ టు 1, కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే అండ్ కే ప్లస్ ప్లస్. గో అహెడ్, ముందరికి వెళ్ళాలి. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మనం ట్రయాంగిల్ ఏదైనా ప్రింట్ చేయాలంటే జే వాల్యూ తీసుకున్నాం కదా ఇక్కడ. అదే స్క్వేర్ ప్రింట్ చేయాలంటే లెస్ దాన్ ఎన్ నెంబర్స్ అనమాట. అంటే 5 అంటే 5, 6 అంటే 6 అండ్ సో ఆన్. సో మనం ట్రయాంగిల్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే అనే వాల్యూని ఇచ్చాను అనమాట. ఓపెన్. ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవ్వాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, అంతే. ప్రింట్ వెళ్ళనివ్వకూడదు. ఇక్కడ స్టార్ ప్రింట్ అవ్వాలి నాకు. అంటే కే 1తో ఇనిషియలైజ్ అయ్యి జే వరకు రిపీట్ అయ్యి కే ప్లస్ ప్లస్. వెదర్ మనకి ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మన రిక్వైర్డ్ అవుట్పుట్ వస్తుందో లేదో చూద్దాం. ఎస్, ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. కాకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్లు మిడిల్లో మనకి స్పేసెస్ రాలేదు, అంటే ఒక స్టార్కి ఇంకో స్టార్కి మధ్యలో స్పేస్ లేదు. అదొక్కటే ఇక్కడ ఉండే ప్రాబ్లం అనమాట. దాన్ని ఎట్లా ఎలిమినేట్ చేస్తామంటే, మనం స్టార్ ప్రింట్ చేసే టైంలో
ఇక్కడ స్పేస్ ఇచ్చేస్తాం. సింపుల్. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ అవుట్పుట్, రైట్. అండ్ ఇక్కడ ఒక 1 స్పేస్ వస్తుంది, అది కామనే, నో ఇష్యూస్ అట్ ఆల్. అండ్ ఇలా అయినా ఇవ్వచ్చు, లేదా ప్లస్ కంకాటినేషన్ ఆపరేటర్ ఇచ్చి ఇలా అయినా ఇవ్వచ్చు. బోత్ ఆర్ సేమ్. చూడండి, మనకు అవుట్పుట్ అయితే ఏం మారలేదు. సింపుల్గా ఉంటుందని చెప్పి నేను స్టార్ పక్కనే స్పేస్ ఇచ్చేసాను. దీని కంట్రోల్ ఫ్లో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇటరేషన్లో జే వాల్యూ 1తో ఇనిషియలైజ్ అవుతుంది. జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ. అంటే ఫస్ట్ లైన్లో ఈ ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ చేయడానికి జేత్ లూప్ యూస్ చేసుకున్నాం. అండ్ ఇన్నర్ ఫోర్ లూప్కి ఎంటర్ అయినాక I ఈజ్ ఈక్వల్ టు 5తో ఇనిషియలైజ్ చేసినాం, ఎందుకంటే ఫస్ట్ లైన్లో నాకు 5 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి, అంటే 5 స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. సో ఐని 5తో ఇనిషియలైజ్ చేసి ఎంతవరకు రిపీట్ అవ్వాలన్నాం, I గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే. 5 1 అయ్యేంతవరకు, అంటే 5 వాల్యూ 5 టు 0కి వచ్చి 0 వాల్యూ ఫాల్స్ అయ్యేంతవరకు కూడా రిపీట్ అవ్వాలన్నమాట. అండ్ గో బిహైండ్ 5 మైనస్ మైనస్ 4 మైనస్ మైనస్ ఇలా అవ్వాలి, కాబట్టి బిహైండ్ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ, స్పేస్ ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ. సో నెక్స్ట్ సెకండ్ స్పేస్ ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టైం 4 మైనస్ మైనస్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ. సో థర్డ్ స్పేస్ ప్రింట్ అవుతుంది. 3 మైనస్ మైనస్ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ, ఫోర్త్ స్పేస్ ప్రింట్ అవుతుంది. 2 మైనస్ మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు ఆపరేటర్ ఉంది ఇక్కడ, సో ట్రూ అవుతుంది అనమాట. ఫిఫ్త్ స్పేస్ కూడా ప్రింట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టైం మైనస్ అయినప్పుడు 0 అవుతుంది, 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఫాల్స్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఫస్ట్ లైన్లో ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇన్నర్ ఫర్ లూప్ 5 స్పేసెస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇటరేషన్లో జే వాల్యూ ఇంతకుముందు 1 ఉన్నింది, 1 ప్లస్ ప్లస్ అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ. మళ్ళీ I 5తో ఇనిషియలైజ్ అవుతుంది. అండ్ 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, ఇక్కడ 2తో స్టార్ట్ అవుతుంది అనమాట. జే వాల్యూ ఇంతకుముందు 1 ఉన్నింది, ఇప్పుడు 2 అవుతుంది అనమాట. 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 ట్రూ. సో సెకండ్ లైన్లో ఫస్ట్ స్పేస్ ప్రింట్ అవుతుంది. I మైనస్ మైనస్ అంటే 5 మైనస్ మైనస్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూ. సెకండ్ స్పేస్ ప్రింట్ అవుతుంది. 4 మైనస్ మైనస్ అంటే 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూ, అంటే థర్డ్ స్పేస్ ప్రింట్ అవుతుంది. 3 మైనస్ మైనస్ అంటే 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ట్రూ, అంటే ఫోర్త్ స్పేస్ కూడా ప్రింట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటుంది, మనకి 2 వాల్యూ ఉంది కదా ఇప్పుడు. 2 మైనస్ మైనస్ అంటే 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఫాల్స్. సో ఈ స్పేస్ అనేది ప్రింట్ అవ్వకుండా కంట్రోల్ అనేది ఇన్నర్ ఫర్ లూప్లో నుంచి బయటకు వస్తుంది. నేను ఇంకా ఈ స్టేట్మెంట్స్ కూడా ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతాయండి, కానీ నేను స్పేసెస్ ఎలా ప్రింట్ అవుతాయని ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఆఫ్టర్ దట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సిట్యుయేషన్లో 3 స్టార్స్ 2 స్టార్స్ అండ్ 1 స్టార్ కూడా లాస్ట్ లైన్లో ప్రింట్ అయిపోతుంది అనమాట. బేస్డ్ ఆన్ దిస్ జే వాల్యూ. జే 5 ఇచ్చాం కాబట్టి 5 లైన్స్ వరకు ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రతి ఇటరేషన్లో కూడా ఈ ఫర్ లూప్ కూడా ఉంది, అంటే అవుటర్ ఫర్ లూప్లోనే ఇన్సైడ్ అవుటర్ ఫర్ లూప్ 2 ఇన్నర్ ఫర్ లూప్స్ ఉన్నాయి కదా. 2 ఇన్నర్ ఫర్ లూప్స్ కూడా జే వాల్యూ 1 ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి, జే వాల్యూ 2 ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి, అండ్ సో ఆన్. నెక్స్ట్ ఏం చేశానంటే ఇది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా. ఫస్ట్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ జే వాల్యూ 1 ఉందనుకుందాం ఇక్కడ, ఇంకా జే వాల్యూ 1లోనే ఉంది, జే వాల్యూ 2 కాలేదు. జే వాల్యూ 1లో ఉన్నప్పుడే 5 స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత k ఈజ్ ఈక్వల్ టు 1తో ఇనిషియలైజ్ చేస్తాం. k 1 ఉంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ. సో ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. అండ్ స్పేస్ కూడా పక్కన మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం స్పేస్ ఇచ్చాం కాబట్టి స్పేస్ కూడా ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో k ప్లస్ ప్లస్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫాల్స్, రైట్. సో ఈ ఫర్ లూప్ కంట్రోల్ అవుట్ వస్తుంది అనమాట, అంటే అవుటర్ ఫర్ లూప్కి వెళ్తుంది. ఇప్పుడు జే వాల్యూ 2 అవుతుంది. అండ్ ప్రతి లైన్లో కూడా సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటర్ అంటే నెక్స్ట్ లైన్కి వస్తుంది కంట్రోల్. అలా మనము ట్రయాంగిల్ అనేది ప్రింట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ దీన్నే ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అంటే రివర్స్. ఫస్ట్ ట్రయాంగిల్లో ఏంటంటే నార్మల్ ట్రయాంగిల్లో 5 స్టార్స్ 5 స్పేసెస్ ప్రింట్ అయినాయి, ఇక్కడ 1 స్పేస్ ప్రింట్ అవుతుంది ఫస్ట్ లైన్లో, సెకండ్ లైన్లో 2 స్పేసెస్, థర్డ్ లైన్లో 3 స్పేసెస్ అండ్ సో ఆన్. అండ్ ఇక్కడ 5 స్టార్స్ వచ్చేసి 5తో స్టార్ట్ అయినాయి, అంటే అర్థం ఏమిటి, దానికి స్పేసెస్ 1తో స్టార్ట్ అవ్వాలి. అంటే స్పేసెస్ ఇది కదండి, ఈ సిస్టమ్ డాట్ అవుట్ స్పేస్ ఉంది కాబట్టి ఫర్ లూప్ అంటే ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది.
ఐ 1తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఎంతవరకు రిపీట్ అవ్వాలి? ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే. అండ్ గో అహెడ్ 1 నుంచి 5 వరకు వెళ్ళాలి కాబట్టి ఐ ప్లస్ ప్లస్ గో అహెడ్. సో ఇప్పుడు దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనకి రిక్వైర్డ్ అవుట్పుట్ అయితే రాలేదు, కానీ స్పేసెస్ అయితే ప్రింట్ అయినాయి చూడండి. 1 2 3 4, ఇక్కడ 4 ఈ లైన్లో, అండ్ ఈ లైన్లో 5. అంటే మనం ఇక్కడ అనుకున్నట్లుగా 1 2 స్పేసెస్ 3 స్పేసెస్ 4 అండ్ 5 స్పేసెస్ అనేవి ప్రింట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ లైన్లో 5 స్టార్స్ రావాలి, సెకండ్ లైన్లో 4 స్టార్స్ రావాలి, థర్డ్ లైన్లో 3 స్టార్స్, ఫోర్త్ లైన్లో 2 స్టార్స్, ఫిఫ్త్ లైన్లో 1 స్టార్, రైట్? సో అది అచీవ్ చేయాలంటే కే వాల్యూ ముందు 1తో ఇనిషియలైజ్ చేసినాం. 5 స్టార్స్ ఫస్ట్ లైన్ కాబట్టి కే ఈజ్ ఈక్వల్ టు 5 ఇస్తారనమాట. అండ్ కే ఎంతవరకు రిపీట్ అవ్వాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే. ప్రతిసారి కూడా గో బిహైండ్. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అండి. ఒకవేళ మనం ఇక్కడ గ్రేటర్ దాన్ ఇస్తే 5తో ఇనిషియలైజ్ చేసి, అంటే లాస్ట్ నెంబర్తో ఇనిషియలైజ్ చేసి గ్రేటర్ దాన్ ఇస్తే ఎప్పుడు కూడా గో బిహైండ్. అండ్ 1తో ఇనిషియలైజ్ చేసి లెస్ దాన్ ఇస్తే గో అహెడ్. ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం. చూడండి, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ అవుట్పుట్, అంటే ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే స్పేసెస్, ఫస్ట్ స్పేసెస్ని ప్రింట్ చేయడం, తర్వాత స్టార్స్ని ప్రింట్ చేయడం. మనం ఇది నేర్చుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేర్చుకున్నట్లే అనమాట. అంటే విత్ స్పేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ ఇన్నర్ ఫర్ లూప్లో రెఫరెన్స్కి ఇక్కడ రాస్తాను. ఇది ఫస్ట్ ఇన్నర్ ఫర్ లూప్, ఇక్కడ సెకండ్ ఇన్నర్ ఫర్ లూప్. ఇక్కడ ఈ స్పేస్ తీసేస్తాం, స్టార్ పక్కన స్పేస్, అంటే ఈ స్పేస్ని. ఇదన్నమాట అవుట్పుట్. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, విత్ స్పేసెస్, ఫస్ట్లో ఉన్న స్పేసెస్ అన్నీ కూడా అట్లనే ఉన్నాయి, కానీ ఇది ఆల్రెడీ మనం చూసినాం అవుట్పుట్. వితౌట్ దీస్ స్టేట్మెంట్స్ ఇది ఒక్కటే ఎగ్జిక్యూట్ చేస్తే మనకి స్టార్టింగ్ నుంచి వస్తుంది అనమాట. అంటే స్పేసెస్ ప్రింట్ అవ్వవు. స్పేసెస్ కూడా రావాలి అనుకుంటే మనం ఇట్లా యూజ్ చేసుకుంటాం. అందుకే నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే ఈ కాన్సెప్ట్లో మనం స్పేసెస్ అనేటివి యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే వితౌట్ స్పేసెస్ మనం ఈ ట్రయాంగిల్, ఈ షేప్ని, ఈ ప్యాటర్న్ని ప్రింట్ చేయలేము అసలు. సో స్పేసెస్ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ లూప్ సపరేట్గా మనము స్పేసెస్ కోసమే పెట్టినాం అనమాట. ఒక నెంబర్ ఆఫ్ రోస్ కాదు, స్పేసెస్ కోసం అనమాట. దెన్ ఇంతకు ముందు క్లాసెస్లో కూడా నేను ఒక పాయింట్ చెప్పాను. ఇక్కడ స్టార్స్ బదులు మనం ఏదైనా వాల్యూ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఐ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమో అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఓకే, ఇన్నర్ ఫర్ లూప్లో ఓకే సారీ, జే వాల్యూ ఇస్తాం. అంటే అవుటర్ ఫర్ లూప్ వాల్యూ మనకు ఉంటుంది కాబట్టి తీసుకుంటున్నాం అనమాట. సో జే వాల్యూ ఫస్ట్ ఇటరేషన్లో 1 ఉంటుంది కాబట్టి అన్ని 1s ప్రింట్ అవుతాయి, 2s ప్రింట్ అవుతాయి, 3 4 అండ్ 5 అనమాట. సో లాస్ట్ లైన్లో 5. ఇక్కడ మనకు స్పేస్ రావాలనుకుంటే ముందుగా చెప్పినట్లు కంకాటినేషన్ ఆపరేటర్ యూస్ చేసి స్పేస్ ఇచ్చుకుంటాం. చూడండి, ఫస్ట్ లైన్లో 1s 2s 3 4 5 అలా కాకుండా 1 2 3 4 5 అలా రావాలన్నా ఇక్కడ కే వాల్యూ ప్రింట్ చేసుకోవచ్చు. కే 5తో స్టార్ట్ అవుతుంది. చూడండి, 5 4 3 2 1, 5 4 3 2, 5 4 3, 5 4 అండ్ 5. ఇలా లాజికల్గా థింక్ చేయాలన్నమాట ఇలాంటి ప్యాటర్న్ ప్రోగ్రామింగ్స్ని సాల్వ్ చేయాలంటే. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. విల్ గెట్ బ్యాక్ టు యూ. హ్యాపీ కోడింగ్ అండ్ బై బై.